హలో ఎవ్రీవన్, నేను మీ లింగదాస్, డైరెక్టర్ ఆఫ్ జయశంకర్ అకాడమీ. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థుల కోసం మరొక నోటిఫికేషన్ని వెలువరించింది. అదే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్. ఎవరైతే బిఎడ్ పూర్తి చేసుకుని ఉన్నారో, టీచర్ ఉద్యోగాల కోసం గురుకుల అయితేనేమి, సాధారణ డిఎస్సి అయితేనేమి, దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి మరొక అదనపు అవకాశంగా, అంటే ఇంకా డిఎస్సి కానీ గురుకుల కానీ రాలేదు కాబట్టి ముందుగా బిఎడ్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. లక్షలాది మంది అభ్యర్థులు బిఎడ్ పూర్తి చేసుకున్న వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరి టెట్ కూడా క్వాలిఫై ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ టెట్ క్వాలిఫై అవని వాళ్ళకి నిజంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అనేది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే టీచర్ పోస్టులకు కానీ లేకపోతే ఇతర గురుకుల పోస్టులకు కానీ ఖచ్చితంగా టెట్ ఎలిజిబిలిటీ అడుగుతున్నాడు. కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి టెట్కి సంబంధించిన సమస్య లేదు. సో ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు, అసలు పోస్టులు, పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుందన్నది ఈ వీడియో ద్వారా చూద్దాం. సో మనకి నోటిఫికేషను విడుదలైంది. నోటిఫికేషను వచ్చేసి అప్లికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్టెడ్ ఫ్రమ్ 6th January. జనవరి 6 నుంచి ప్రారంభమవుతాయి. 6 జనవరి 6th January నుంచి మనకి అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే 27th Januaryకి మనకి ఎండ్ అయిపోద్ది అప్లికేషన్స్. ఓకే, ఇందులో మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనే పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాలు స్త్రీలకి సపరేట్గా ఉన్నాయి, కొన్ని ఉద్యోగాలు మెన్కి సపరేట్గా ఉన్నాయి. ఓకే, సో ఏ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1లో మనకి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 5 ఉద్యోగాలు. అదేవిధంగా గ్రేడ్ 2 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 106 ఉద్యోగాలు. అండ్ ఫీమేల్ ఇన్ షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్లో 70 పోస్టులు ఉన్నాయి. ఇవి ఓన్లీ మహిళా అభ్యర్థులకు మాత్రమే ఇవ్వడం జరుగుద్ది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 మెన్ ఇన్ షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఇవి 228 పోస్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ టోటల్గా మనకి 140 ఉద్యోగాలు ఉన్నాయి. నెక్స్ట్ వార్డెన్ గ్రేడ్ 1 ఇన్ డైరెక్టర్ ఆఫ్ డిజేబిలిటీ సీనియర్ సిటిజన్స్ అండ్ వెల్ఫేర్, డిజేబుల్డ్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ వెల్ఫేర్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇది స్పెషల్ బిఎడ్ అని మనకి డిజేబిలిటీ పైన స్పెషల్ డిఎడ్ కోర్సు కానీ స్పెషల్ బిఎడ్ కోర్సు కానీ ఉంటుంది. అది చేసిన వారికి ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, చూస్తే ఏజ్ ఆఫ్ వచ్చేసి 18 to 44 years మనకి ఏజ్ అనేది ఉంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ అందించిన రిలాక్సేషను అదనంగా మనకు రావడం జరుగుద్ది. ఇకపోతే ఇన్ దిస్ నోటిఫికేషను మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక గమనిస్తే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇన్ మనకి 2 రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఎనీవన్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 కానీ ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూస్తే గ్రాడ్యుయేషన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఎడ్కి సంబంధించి మనం పూర్తయి ఉండాల్సి ఉంటుంది. సో ఏం పూర్తి చేసుకోవాలండి? బీఎడ్ పూర్తి చేసుకోవాలి. ఎనీ డిగ్రీ అండ్ బిఎడ్, ఎట్లా డిగ్రీ పూర్తయితేనే మనం బిఎడ్ చేస్తాం కాబట్టి ఎనీ డిగ్రీ ఈజ్ ద కంపల్సరీ. అండ్ గ్రాడ్యుయేషన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ 2 ఉద్యోగాలకి. తదుపరి చూసినట్లయితే నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఇన్ గ్రేడ్ 2 పోస్టులు వచ్చేసి మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ యూనివర్సిటీ అండ్ బీఈడి. ఓకే, ఇది కూడా బిఎడ్ 3, 4, 5. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 మేల్ ఇన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ఓన్లీ బిఎడ్ విద్యార్హతని పేర్కొనడం జరిగింది, డిగ్రీ విత్ బిఎడ్. ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ డిజేబుల్డ్ సంబంధించి చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ సంబంధించిన విషయాలు. ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా ఉంటాయంటే మనకి డిఎడ్ అంటే డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అని మనకు ఒక కోర్సు ఉంటుంది. ఆ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకి అర్హత ఉంటుందండి. నెక్స్ట్ చూస్తే ఇంకా నోటిఫికేషన్లో ఇవ్వబడిన రిలాక్సేషన్ సంబంధించి ఒకసారి గమనిస్తే, ఏజ్ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సింపుల్ థింగ్, మీరు ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే 17/2004 కంటే 19 థింగ్ చూస్తే మనము 2/7/1978 తర్వాత ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ ఉంటుంది. 2004 లోపు ఉండాలి, 17/2004 లోపు ఉండాలి. 27/1978
తర్వాత జన్మించి ఉండాలి. ఓకే, అంటే 3/7/1978 నుంచి మొదలు పెడితే 1/7/2004 వరకు మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే 78 ఇయర్స్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మరి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ద అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సేషన్ యాజ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. అంటే ఇప్పుడు 1978 కంటే ఒక 5 ఇయర్స్ వెనక్కి వెళ్తే 1973 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న మనం ఎలిజిబులే, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఓకే, అండ్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళు 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. 10 ఇయర్స్ అంటే 1968 తర్వాత జన్మించిన వాళ్ళు, సెకండ్ అదేంటి జూలై తర్వాత 1968 తర్వాత జన్మించిన వారు ఎలిజిబిలిటీ ఉంటుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి. ఈ ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ సర్వీస్ ఉంటుంది, 3 ఇయర్స్ ఆఫ్ రిలాక్సేషన్. అండ్ ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బేస్డ్ ఆన్ ద సర్వీసెస్ పైన అప్ టు 5 ఇయర్స్ వరకు వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. ఇది మనకి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన అంశం. నెక్స్ట్ కనుక చూస్తే హౌ టు అప్లై ద అప్లికేషన్. మనకు అందరికీ తెలుసు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. 6వ తారీఖు జనవరి నుంచి మనకి ఇది నూతన సంవత్సరంలో కొత్తగా మనకి మొదలవుతుంది. ఈ నోటిఫికేషన్ తోటి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆఫ్టర్ దట్ అసలు ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకేనా, రైట్. ఇవన్నీ క్యాస్ట్ వైజ్గా డీటెయిల్డ్గా ఉన్న పోస్టుల యొక్క వివరాలు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పటి వరకు ఎస్పెషల్గా ఉమెన్స్కి సపరేట్గా ఉద్యోగాలు ఉంటుండే వచ్చేవి. మొట్టమొదటిసారిగా మేల్స్కి అంటే పురుష అభ్యర్థులకు కూడా సపరేట్గా ఉద్యోగాలు ఇవ్వడం అన్నది ఈ నోటిఫికేషన్లో మనం చూస్తున్నాం. కాబట్టి పురుష అభ్యర్థులు ఎవరైతే బీఎడ్ పూర్తయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్ మీద దృష్టి పెట్టండి. ఓకేనా, రైట్. ఇవన్నీ కూడా పోస్టుల వివరాలు. డీటెయిల్ నోటిఫికేషన్ మనకి వెబ్సైట్లో ఉంది. ఒక్కసారి ఎగ్జామినేషన్ యొక్క ప్రొసీజర్ చూద్దాం. ఎగ్జామినేషన్ వచ్చేసి 2 పేపర్లో ఉంటుందండి. పేపర్ 1 ఈజ్ జనరల్ స్టడీస్ ఫర్ ద కామన్. పేపర్ 1 ఈజ్ జనరల్ స్టడీస్. అందరూ కూడా తెలంగాణలో అందరూ అభ్యర్థులు, నిరుద్యోగ అభ్యర్థులు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జనరల్ స్టడీస్ చదువుతారండి. సో జనరల్ స్టడీస్ చదువుతూ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ ఎలాంటి ఉద్యోగం ప్రిపేర్ అవుతున్నా సరే మనం జనరల్ స్టడీస్ అయితే కామన్గా చదువుతాం. కాబట్టి ఇక్కడ కూడా కామన్ పేపర్ జనరల్ స్టడీస్ 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్ రైట్ అండ్ 150 మినిట్స్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ద సెకండ్ పేపర్ వచ్చేసి ఎడ్యుకేషన్ పేపర్. ఇది బిఎల్ లెవెల్లో ఉంటుందండి. ఎడ్యుకేషన్, విద్య, ఎడ్యుకేషన్. దీని ఒక్కసారి డీటెయిల్గా చూస్తే ఓల్డ్ బిఎడ్ సిలబస్ అంటే సెమిస్టర్ సిస్టమ్ రాకముందు ఇయర్ వైజ్గా బిఎడ్ 1 ఇయర్ ఉన్నప్పుడు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేశాడు. మోస్ట్ ఆఫ్ ది కొన్ని కొత్త పాయింట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే గతంలో జరిగిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగం యొక్క నోటిఫికేషన్కి ఈ ఉద్యోగ నోటిఫికేషన్కి ఉన్న ప్రముఖమైన తేడా ఏంటంటే సిలబస్లో కొంత మార్పు ఉంది. అది సెకండ్ పేపర్లో. సో ఎన్ని కాంపోనెంట్స్ ఇచ్చాడో ఒకసారి డీటెయిల్గా చూస్తే ద సెకండ్ పేపర్లో మనకి ఇచ్చిన మొత్తం కాంపోనెంట్స్ 12 కాంపోనెంట్స్, 12 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఈ 12 కాంపోనెంట్స్లో ఒక్కొక్క దాన్ని డీటెయిల్గా చూద్దాం. రైట్. The first component is the constitutional context. The constitutional context అంటే రాజ్యాంగ పరంగా విద్యకు సంబంధించిన అంశాలు ఏ ఉన్నాయో వాటిని పర్టికులర్గా చూడాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ మీన్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ ఎడ్యుకేషన్, ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్, ద రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్, ద రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2010 అండ్ ఇంక్లూజన్ ఎడ్యుకేషన్ ఇన్ ద కాంక్రెంట్ లిస్ట్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్. ఓకే, భారతదేశంలో విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. దాని యొక్క అమలు ఏ విధంగా జరుగుతుంది, భారత రాజ్యాంగం ప్రకారము విద్యను అందించడానికి ఆర్టీఈ 2000 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2010 ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది, అదేవిధంగా భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులకు సంబంధించి, ప్రాథమిక విధులకు సంబంధించి, ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించి మరియు ప్రియాంబుల్లో పొందుపరిచిన అంశాల గురించి మనకి ప్రశ్న రావడం జరుగుతుంది. 12 కాంపోనెంట్స్ ఉన్నాయి. 150 మార్క్స్ అంటే ప్రతి కాంపోనెంట్లో ఖచ్చితంగా 10 మార్కులు వస్తాయి, 18 మార్కులు వస్తాయని మనం చెప్పలేం. కానీ
ఈ కాంటెక్స్ట్లో సంబంధించి ఖచ్చితంగా మనకైతే ఒక 8 నుంచి 10 మార్కులు రావడానికి అవకాశం ఉందండి. 8 to 10 మార్క్స్. ఇస్ అ క్లియర్? రైట్ అండి. నెక్స్ట్ వన్, ద సెకండ్ కాంపోనెంట్ చూస్తే ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్. అసలు భారతదేశ విద్యా వ్యవస్థలో భారతీయ విద్యా విధానము ఏ ఫౌండేషన్ మీద మనకి నిర్మించబడింది అన్నది ఫిలసాఫికల్ ఎడ్యుకేషన్ అనేది తెలియజేస్తుందండి. అసలు జ్ఞానం అంటే ఏంటి, విద్య అంటే ఏంటి, అసలు భారతదేశంలో విద్యా విధానం అనేది ఏ విధంగా డెవలప్ అయింది, దాని యొక్క ఫౌండేషన్స్ ఏంటి అనేది మొత్తం మనకి ఇక్కడ ఫిలసాఫికల్ ఎడ్యుకేషన్లో మనం చూస్తాం. ఓకే, దీనికి విద్యా ఆధారాలు అని ఒక బిఎల్లో ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఉంటుంది, దొరికితే తీసుకోండి. విద్యా ఆధారాలు. రైట్. వాట్ ఈస్ దేర్? ద ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్, కరికులం అండ్ టీచర్ మెథడ్స్ ఇన్ ఫిలసాఫికల్ ఎంక్వైరీ, అబ్జర్వేషన్, ఇంట్యూషన్, కాంటెంప్లేషన్, లాజిక్, ఎక్స్పెరిమెంటేషన్, మెడిటేషన్ అండ్ యోగా. ఇండియన్ అండ్ వెస్ట్రన్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ, స్టడీ ఆఫ్ ది ఫాలోయింగ్ థింకర్స్. మహాత్మా గాంధీ విద్య గురించి ఏం మాట్లాడాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ దృష్టిలో విద్య అంటే ఏంటి, స్వామి వివేకానంద, అరబిందో, జ్యోతిబా బాపులే అండ్ జిడ్డు కృష్ణమూర్తి, మరియా మాంటిస్సోరీ, ఫ్రెడరిక్ ఫ్రోవెల్ అండ్ జాన్ డ్యూయి యొక్క విద్యా వ్యవస్థ అంటే విద్య గురించి వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క దృక్పథం ఏ విధంగా ఉందన్నది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. మొత్తం సిలబస్లో ఇది కూడా చాలా వైడ్గా ఉన్న సిలబస్, చాలా విస్తృతమైన సిలబస్. ఇందాక మనం చూస్తే ద కాన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ అనేది చూస్తేనేమో కాన్స్టిట్యూషనల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గమనిస్తే ఇది చాలా తక్కువ కాంటెక్స్ట్ ఉంటుందండి. కాన్స్టిట్యూషన్ కాంటెక్స్ట్ అనేది రాజ్యాంగ పరిధిలో విద్య అన్నది చాలా చిన్న ఇన్ఫర్మేషన్, లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. కానీ దీన్ని చూస్తే మాత్రం చాలా వైడ్లో విస్తృతమైన సమాచారం అనేది మనకు అందుబాటులో ఉంది. ఇట్స్ ఎ కంప్లీట్ పేపర్ ఫ్రమ్ ద బిఎడ్. సో ఇక్కడ నుంచి మనకి దాదాపు 15 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే భారతీయ విద్యా వ్యవస్థ యొక్క పునాదులు మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే, నెక్స్ట్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. సమాజ పరంగా విద్య అనేది ఏ విధంగా ఉంది, అసలు సమాజం దృక్పథంలో విద్యను మనం ఏ విధంగా చూస్తాం అన్నది మనం ఈ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్లో చూడాల్సి ఉంటుంది. ఓకే, సో ఇండియన్ సోషియాలజికల్ సిస్టంలో విద్యా వ్యవస్థ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, కల్చర్లో ఏ విధంగా ఉంది అన్నది చాలా విషయాలు మనం ఇక్కడ చూస్తాం. చూడండి, సోషలైజేషన్ అండ్ ఎడ్యుకేషన్, సోషల్ చేంజ్ అండ్ ఎడ్యుకేషన్, కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, మోడర్నైజేషన్ అండ్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ ఆఫ్ వీకర్ సెక్షన్స్, స్కూల్ అండ్ సొసైటీ, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్, చైల్డ్ రైట్స్ అండ్ పెడగాజీ, స్కూల్ కరికులం, వాల్యూస్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఇదంతా చూసినట్లయితే వాల్యూస్ అండ్ ఎడ్యుకేషన్ వరకు చూసినట్లయితే ఇదంతా ఒక పార్ట్. ఓకే, సో ఈ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం ఒక్కసారి గమనిస్తే ఏమేమి ఉన్నాయి ఇందులో, ఎడ్యుకేషన్ ఫర్ ద వీకర్ సెక్షన్స్. ఓకే, స్కూల్ అండ్ సొసైటీ, సమాజానికి విద్యకి మధ్యలో సంబంధం ఏంటి, సమాజానికి అంటే స్కూల్కి సమాజానికి మధ్యలో ఇంటర్లింక్ చేసే అంశాలు ఏముంటాయి, స్కూల్ కమిటీలు ఉంటాయి, పేరెంట్స్ కమిటీలు ఉంటాయి. ఓకే, సర్పంచ్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఆ గ్రామ పెద్దల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ అంటే టీచర్స్గా అయిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు. ఓకే, ఈ మధ్య దీక్ష లాంటి కొన్ని కార్యక్రమాలు అనేవి జరిగినాయి. సో అలాంటి కార్యక్రమాల గురించి మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ చైల్డ్ రైట్స్ అండ్ పెడగాజీ, ఇది బాలల హక్కులకు సంబంధించి. ఓకే, ఒక విద్యార్థికి ఏ విధమైన హక్కులు ఉంటాయి, అతని పైన ఎలాంటి బరువును పెట్టొచ్చు, ఎలాంటి తేలికైన విద్యను అందించవచ్చు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. స్కూల్ కరికులం, వాల్యూస్ అండ్ ఎడ్యుకేషన్, విద్య విలువలతో కూడిన విద్య, విద్యలో విలువలు అని 2 రకాలు ఉంటాయి ఇక్కడ. సో దాన్ని జాగ్రత్తగా చూడాలండి. ఆ తర్వాత గమనిస్తే పీస్ ఎడ్యుకేషన్. ఓకే, శాంతి విద్య, ఛాలెంజెస్ posed for education by the social, cultural and economic context, child labor, child marriage, displacement and migration, composition of Indian society and its implications for education. ఇదంతా ఒకటి కాంటెక్స్ట్ అండి. ఏంటిది, ఏం కాంటెక్స్ట్ అంటే ఛాలెంజెస్ పోజ్డ్ ఫర్ ద ఎడ్యుకేషన్ బై ద సోషియో కల్చరల్ ఎకానమిక్ కాంటెక్స్ట్. ఒక విద్యార్థి పైన సామాజిక పరంగా మరియు కల్చర్ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనేది చూస్తాం. ఒక బాలుడు ఉన్నాడు, లేదంటే ఒక బాలిక ఉంది. బాల్య వివాహం అనేది ఆ విద్యార్థి యొక్క విద్యా అభివృద్ధి పైన ఎలాంటి మార్పును చూపిస్తుంది. కొందరు వలస వెళ్తూ ఉంటారు, ఒక 2 తరగతులు ఒక చోట చదివి
మధ్యలోనే బ్రేక్ చేసి మళ్ళీ ఒక స్కూల్లోకి వెళ్ళడం జరుగుద్ది. ఇలాంటి విషయాల్లో పాపం విద్యార్థి యొక్క పరిస్థితి, అతని యొక్క ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, చైల్డ్ లేబర్కి సంబంధించిన చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, చైల్డ్ మ్యారేజ్కి సంబంధించిన చట్టాలు ఏ విధంగా ఉన్నాయని మనం చూస్తాం. భారత ప్రభుత్వం ఏం చేసిందంటే 1098 అనే బాలల కోసము ప్రత్యేకమైన హెల్ప్ లైన్ నెంబర్ని పెట్టింది. దేనికోసం? విద్యార్థుల యొక్క వయస్సులో విద్యను అభ్యసించడానికి మాత్రమే వారు ఉండాలి తప్ప చైల్డ్ లేబర్కి సంబంధించి కానీ, చైల్డ్ బెగ్గింగ్కి సంబంధించి కానీ, లేదంటే చైల్డ్ మ్యారేజ్కి సంబంధించి కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరైనా సరే కాల్ చేసి మనం కంప్లైంట్ చేయొచ్చు. అలాంటి అంశాలు మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ఎడ్యుకేషన్. కంపోజిషన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఏ విధంగా నిర్మించబడింది, దాంట్లో ఇన్ఈక్వాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, డిస్క్రిమినేషన్స్, ఎక్స్క్లూజన్ అండ్ marginalization in the context of language, religion, caste, class, gender, region and disability. ఓకే, సో ఇండియన్ సొసైటీ అనేది రకరకాల వర్ణాల యొక్క కలయిక, వర్గాల యొక్క కలయిక, కులాల యొక్క కలయిక, మతాల యొక్క కలయిక. వారి మతాలు వారి యొక్క విద్యలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి. ఇస్లాం మత విద్యా విధానం ఒక రకంగా ఉంటుంది, క్రిస్టియన్ మత విద్యా విధానం ఒక రకంగా ఉంటుంది, హిందూ మతం పరంగా విద్యా విధానం అనేది ఒక రకంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాటి యొక్క చైల్డ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక్కొక్క పర్టికులర్ తరగతిలో మనం ఏమేమి నేర్చుకున్నట్టు వాటి యొక్క స్పెషలైజేషన్ కాంటెక్స్ట్ లాంగ్వేజ్ అనేది మనము పర్టికులర్గా పట్టుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదరసాలు ఉన్నాయి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మదరసాస్? ముస్లిమ్స్ యొక్క విద్యా వ్యవస్థలో మదరసాల యొక్క పాత్ర ఏంటి, దానిపైన మనకి ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. గురుకులాలు ఉన్నాయి, గురుకులాల యొక్క అర్థం ఏంటి? ఓకే, రైట్. ఇలాంటి చాలా విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటాం. మతపరంగా విద్యా వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావం చూపించింది అనేది మనం ఇందులో చూస్తాం. ఇందులో ముఖ్యంగా క్లాస్, జెండర్, రీజియన్ అండ్ డిజేబిలిటీ. డిజేబిలిటీ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. పాక్షిక పార్షియల్ డిజేబిలిటీ అండ్ పూర్తి స్థాయి డిజేబిలిటీ, వైకల్యం అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి విద్యను అందించాలి, ఇంక్లూజన్ ఎడ్యుకేషన్ అందించాలా, లేదంటే సపరేట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అందించాలా, ఎవరికి స్పెషల్ ఎడ్యుకేషన్ అందించాలి, ఎవరికి సమ్మిళిత విద్యను అందించాలి, వాటి యొక్క సంబంధించిన అర్థాలని వివరాలని మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ దళిత్స్, ఓబీసీస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, గర్ల్స్ అండ్ రిలీజియస్ మైనారిటీస్, ద రోల్ అండ్ ఏజెంట్స్ ఆఫ్ టీచర్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ అబోవ్ మెన్షన్డ్ గ్రూప్. పైన చూపించబడిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీస్, గర్ల్స్ అండ్ రిలీజియస్ మైనారిటీస్, మతపరంగా ఉన్న మైనారిటీలకు సంబంధించిన వారికి ఉండే స్పెషల్ కేసెస్ సంబంధించిన విషయాలపైన టీచర్ యొక్క దృక్పథం ఏ విధంగా ఉండాలనేది మనమే చూస్తాం. ఈ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఫిలాసఫీ లాగే చాలా వైడ్గా ఉన్న సిలబస్. దీన్ని కూడా చాలా జాగ్రత్తగా పర్టికులర్గా చదవాల్సి ఉంటుంది. సంవత్సరాలు చాలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. డెఫినేషన్స్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా మనము వీ కెన్ ఎక్స్పెక్ట్ 15 మార్క్స్. ఇక్కడ నుంచి కూడా మనము ఒక 15 మార్కుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ చూస్తే ఎడ్యుకేషన్ సైకాలజీ. ఓకే, విద్య ఓకే, ఎడ్యుకేషన్ సైకాలజీ. రైట్, సైకాలజీ అంటే మీ అందరికీ తెలుసు మనోవిజ్ఞాన శాస్త్రం. విద్య మనోవిజ్ఞాన శాస్త్రం. టెట్కి ప్రిపేర్ అయిన ప్రతి వాళ్ళు కూడా ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుతారు కాబట్టి ఇది కొంత మీకు తెలిసిన అంశంగానే ఉంటుంది. రైట్, ఇందులోంచి కూడా మనము వీ కెన్ ఎక్స్పెక్ట్ 15 మార్క్స్ అండి. ఏమున్నాయంటే హ్యూమన్ కాన్షియస్నెస్ అండ్ హ్యూమన్ బిహేవియర్, మెథడ్స్ ఆఫ్ సైకలాజికల్ ఎంక్వైరీ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రవర్తనని అధ్యయనం చేయడానికి మనం ఏం చేస్తాం విద్యా వ్యవస్థలో అనేది చూస్తాం. చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్, బాల్యము మరియు యవ్వనము, దానికి సంబంధించిన కాంప్లెక్సిటీస్ ఏముంటాయి, చైల్డ్హుడ్ అడల్ట్హుడ్ యొక్క సోషల్ అండ్ కల్చరల్ ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ దాని యొక్క చైల్డ్ డెవలప్మెంట్లో వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయన్నది మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అసలు పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి. పెరుగుదల వికాసం రెండు కూడా మనము ఒకే రకమైన అర్థంలో చూస్తూ ఉంటాం. కానీ సైకాలజీ పరంగా వచ్చేసరికి
పెరుగుదల వేరు, వికాసం వేరు. పెరుగుదల అంటే ఒక బాలుడు ఎత్తు పెరగడం పెరుగుదల. వికాసం అంటే వ్యక్తి యొక్క అన్ని రకాల రంగాలలో, మానసిక చలనాత్మక రంగాలలో అభివృద్ధిని తీసుకురావడము వికాసము. దాని గురించి డీటెయిల్గా మనము క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ఫాన్సీ స్టేజ్ నవజాత శిశువు, చైల్డ్హుడ్ బాల్యదశ, అక్కడ ఉండే డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత అడాల్సెన్స్ ఏజ్లో ఏ విధంగా ఉంటుంది, అంటే యవ్వన ఆవిర్భావ దశలోకి వచ్చేసరికి అతని యొక్క బిహేవియర్ ఏ విధంగా మారుతుంది, ఆ టైంలో మనం ఎలాంటి ఎడ్యుకేషన్ని అందించవలసి ఉంటుందన్నది మనం ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో చూస్తాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పూర్తి సైకాలజీలో అని చూడొచ్చు. నెక్స్ట్ హ్యూమన్ కాగ్నిషన్, లెర్నింగ్, మోటివేషన్. ఓకే, అంటే మానవుల్లో సంజ్ఞానాత్మక వికాసము మరియు బోధన ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూస్తాం. నేచర్ ఆఫ్ హ్యూమన్ కాగ్నిషన్ అండ్ ఇట్స్ కాంప్లెక్సిటీస్, హ్యూమన్ లెర్నింగ్ థియరీస్ ఆఫ్ బిహేవియరల్ థియరీ, కాగ్నిటివ్ థియరీ అండ్ ఎమోషనల్ అండ్ సోషల్ థియరీ. మనకి సైకాలజీలో 1, 2, 3 ఈ 4 థియరీస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటిని ఎవరు మనకి చెప్పారు, వాటి యొక్క ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయని మనం ఇక్కడ చూస్తాం. అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనము ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే టెట్ రేంజ్లో అడిగినట్టుగా ఇక్కడ అప్లికేషన్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడు, ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్సే ఎక్కువగా అడుగుతాడండి. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మెయిన్ మోటో ఏంటంటే మీ యొక్క కాన్సెప్ట్ బేస్ని అర్థం చేసుకోవడం. అంతే తప్ప అప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ స్థాయిలో అడుగుతాడు. ఒకవేళ అడిగినా కూడా ఎక్కువగా అప్లికేషన్ స్థాయి ప్రశ్నలు మనకు సైకాలజీలో మనం చూస్తాం. నెక్స్ట్ పర్సనాలిటీ అండ్ హ్యూమన్ డైవర్సిటీ. ఓకే, పర్సనాలిటీ అంటే ఏంటి? పర్సనాలిటీ అంటే వ్యక్తి యొక్క ఒడ్డు పొడుగు కాదు. పర్సనాలిటీ అంటే వ్యక్తి యొక్క ఒడ్డు పొడుగు, అబ్బా ఏం పర్సనాలిటీ ఉంది అతనిది అని అనుకుంటా. కానీ పర్సనాలిటీ అంటే జనరల్గా చెప్పాలంటే వ్యక్తిత్వము. ఓకే, పర్సనాలిటీ అండ్ హ్యూమన్ డైవర్సిటీ, మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టడీ ఆఫ్ ది ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంటర్ అండ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఓకే, ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే ఏంటి? వ్యక్తికి మధ్యలో భేదాలు ఉంటాయి, వ్యక్తి లోపల కూడా వివిధ అంశాల్లో భేదాలు ఉంటాయి. ఒక వ్యక్తి గణితాన్ని బాగా చేస్తాడు, ఆటల్ని సరిగా ఆడలేకపోతున్నాడు. ఏ అనే బాలుడు గణితాన్ని బాగా చేస్తున్నాడు, బి అనే బాలుడు ఆటల్ని బాగా ఆడుతున్నాడు. ఇది ఏది ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఏది ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ కిందికి వస్తున్నది మనకి ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్లో క్వశ్చన్ రావడం జరుగుతుందండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇట్స్ అసెస్మెంట్స్. మనకి ప్రొజెక్టివ్ అండ్ నాన్ ప్రొజెక్టివ్ మెథడ్స్ ఉంటాయి ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీని మనం టెస్ట్ చేయడానికి. పర్సనాలిటీ అంటే సైకాలజీ పరంగా, మనం జనరల్ భాషలో వ్యక్తిత్వం అంటాం, సైకాలజీ పరంగా మూర్తిమత్వము అని అంటాం. మూర్తిమత్వ అధ్యయన పద్ధతులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రొజెక్టివ్, నాన్ ప్రొజెక్టివ్ మెథడ్. ప్రొజెక్టివ్ మెథడ్ అండ్ నాన్ ప్రొజెక్టివ్ మెథడ్లో డైరెక్ట్గా ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడం, ఇండైరెక్ట్గా అతడు చెప్పే విషయాల ఆధారంగా మనం అతడి యొక్క మూర్తిమత్వాన్ని అధ్యయనం చేయడం అనేది ఉంటుంది ఈ మెథడ్స్లో. కాబట్టి దీస్ 5 చాప్టర్స్ ఆర్ ఫర్ ద యోగా, పర్సనాలిటీ అండ్ డెవలప్మెంట్. యోగాకు సంబంధించి మనం అక్కడ చూసాం, ఇక్కడ ఇంటర్లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా క్వశ్చన్స్ మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి అండ్ మూర్తిమత్వం నుంచి ఎక్కువగా ప్రశ్నలు రావడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా సైకాలజీ మీరు ఆల్రెడీ చదివి ఉంటారు టెట్కి సంబంధించి, కాబట్టి అక్కడ మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చూసుకుంటే, కాన్సెప్ట్ లెవెల్లో చూసుకుంటే ఈజీగా మనం మార్కులు చేయొచ్చు. ఇక్కడ కూడా మనకు ఒక 10 to 15 మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఉందండి. దాని నెక్స్ట్ చూస్తే, ద నెక్స్ట్ ఈజ్ ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్. ఓకే, రైట్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్, విద్యా సాంఖ్యక శాస్త్రం. విద్యా సాంఖ్యక శాస్త్రంలో మనకి ఏముంటాయి అని అంటే, మనకు 2 రకాల విలువలు ఉంటాయండి స్టాటిస్టిక్స్లో. ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్, సారీ అండి, స్పెషల్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంది. 5th టాపిక్ ఉందండి. 5th టాపిక్ ఈజ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ డిజేబిలిటీ స్టడీస్. ప్రత్యేక విద్య వైకల్యం కలిగిన అభ్యర్థుల కోసం కలిగిన విద్యలు ఏ విధంగా ఉంటాయి. అండర్స్టాండింగ్ అండ్ స్కాఫోల్డింగ్ ఆఫ్ లెర్నర్స్ విత్ స్పెషల్ నీడ్స్, పూర్ అచీవర్స్, అండర్ అచీవర్స్, లో లెవెల్ ఇంటలెక్చువల్ ఫంక్షనింగ్, గిఫ్టెడ్నెస్ అండ్ క్రియేటివిటీ, నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇన్ స్కూల్స్. మనము ఒక విద్యార్థి యొక్క పెర్ఫార్మెన్స్ ఆధారంగా విద్యార్థుల్ని పూర్గా ఉన్నారు,
యావరేజ్గా ఉన్నారు, బిలో యావరేజ్గా ఉన్నారు, మనం ఎట్లయితే సెగ్రిగేట్ చేస్తామో బయట సాధారణంగా సైకాలజీ పరంగా టెక్నికల్ లాంగ్వేజ్లో మనం పూర్ అచీవర్స్ అని కానీ, అండర్ అచీవర్స్ అని కానీ, లో లెవెల్ ఇంటలెక్చువల్ ఫంక్షనింగ్ అని కానీ, గిఫ్టెడ్నెస్ అండ్ క్రియేటివిటీగా చూస్తాం. ఇక్కడ మనము ఐక్యూకి సంబంధించిన విషయాల్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. అండ్ క్రియేటివిటీ అంటే ఏంటి అన్నది కూడా నేర్చుకుంటాం. ఓకే, క్రియేటివిటీ సృజనాత్మకత, ఒక విషయాన్ని భిన్నంగా ఆలోచించడాన్ని క్రియేటివిటీ అని అంటారు. దానికి సంబంధించిన థీరీస్ కానీ, దానికి సంబంధించిన అంశాలని కానీ డీటెయిల్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. అండర్స్టాండింగ్ ద సెల్ఫ్, అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ అంటే తనను తాను అర్థం చేసుకోవడం. ఇంపార్టెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ అమాంగ్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్, విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ వారిని వారు అర్థం చేసుకోవడము ఎంత ఇంపార్టెంటో మనకి చాప్టర్లో తెలుస్తుంది. సెల్ఫ్ కాన్సెప్ట్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్, పర్సనల్ అండ్ సోషల్ ఐడెంటిటీ, డెవలప్మెంట్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సెల్ఫ్, సెల్ఫ్ డ్యూరింగ్ చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్, సోషియో కల్చరల్ కాంటెక్ట్స్ ఆఫ్ సెల్ఫ్ డెవలప్మెంట్. ఓకే, స్వయం అభివృద్ధికి సంబంధించి మనల్ని మనము ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, మనల్ని మనము అర్థం చేసుకుంటూ మనలోని లోపాలని గుర్తిస్తూ మన యొక్క లోపాలను ఏ విధంగా అధిగమించాల్సి ఉంటుందనేది మనం ఇక్కడ చూస్తాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ అమాంగ్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకు ఒక 5 to 6 మార్క్స్ వస్తాయి. అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ కూడా 5 to 6 మార్క్స్ వస్తాయి. ఇవి చాలా చిన్న టాపిక్స్. ఓకే, చూస్తుండగానే అయిపోతాయి. ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్, ఓకే, విద్యా సాంఖ్యక శాస్త్రం అంట. ఎడ్యుకేషనల్లో మనం ఎలాంటి స్టాటిస్టిక్స్ని వాడతాం, విద్యార్థిలో వచ్చిన మార్కుల్ని కానీ అభివృద్ధిని కానీ ఉపయోగించడానికి, అంటే చెప్పడానికి, తెలియజేయడానికి సంఖ్యల పరంగా ఉపయోగించేదాన్ని సాంఖ్యక శాస్త్రం అంట. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండ్ కోరిలేషన్ టెక్నిక్స్ అని 2 రకాలుగా ఉంటుందండి. అదే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ అంటే ఏంటి అని అంటే మీన్, మీడియన్ 3కు సంబంధించిన విషయాలు వస్తాయి. మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ, నార్మల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, స్క్యూనెస్ అండ్ కుర్టోసిస్. ఓకే అండి, స్క్యూనెస్ అండ్ కుర్టోసిస్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ కోరిలేషన్ టెక్నిక్స్. కోరిలేషన్ అంటే ఒక అంశం నుంచి ఇంకో అంశానికి మధ్యలో రిలేషన్షిప్ని స్టాటిస్టిక్స్ పరంగా కొలవడానికి ఉపయోగించే టాపికే కోరిలేషన్ టెక్నిక్స్. కాన్సెప్ట్స్ ఆఫ్ స్టాండర్డ్ ఎర్రర్, కాన్సెప్ట్ అండ్ టైప్స్ ఆఫ్ కోరిలేషన్, ఓకే, సహసంబంధ గుణకంలో ఉన్న రకాలేంటి, కార్ల్ పియర్సన్ ప్రొడక్ట్ మూమెంట్ కోరిలేషన్ ఏ విధంగా ఉంటుంది, స్పియర్మన్స్ రాంగ్ ఆర్డర్ కోరిలేషన్ ఏ విధంగా ఉంటుంది, ర్యాంక్ ఆర్డర్ కోరిలేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నుంచి మనకి 7 to 10 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. చాలా చిన్న టాపిక్, ఎక్కువ మార్కులు ఈజీగా సంపాదించుకునే టాపిక్ మనకి ఇక్కడ ఉంటుందండి. నెక్స్ట్ కాంటెంపరీ ఇండియన్ ఎడ్యుకేషన్, ప్రస్తుత విద్యా విధానము ఇండియాలో ఏ విధంగా ఉంది. ఓకే, కాంటెంపరీ ఇండియన్ ఎడ్యుకేషన్. యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇండియాలో ఈ విధంగా విద్యా వ్యవస్థ ఉంటే మన కాంటెంపరీ సొసైటీస్లో ఏ విధంగా ఉన్నాయి అని మనం ఇక్కడ చూస్తాం. యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, సిగ్నిఫికెన్స్, కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇంప్లిమెంటింగ్, వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ ఇన్ ఎడ్యుకేషన్, మీనింగ్, కాజెస్, ప్రాబ్లమ్స్ అండ్ రెమిడియల్ మెజర్స్, అడల్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఫంక్షనల్ లిటరసీ మీనింగ్, స్కోప్, ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్డ్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ రెమిడియల్ యాక్షన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, కాంటెంపరీ సిగ్నిఫికెన్స్ ప్రాబ్లమ్స్, మెథడాలజీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ఈ మధ్య కాలంలోనే అనౌన్స్ చేయడం జరిగింది. దాని యొక్క ఇంప్లిమెంటేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. మనకు ఖచ్చితంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మీద ఈ ఒక్క టాపిక్ మీదనే 5 నుంచి 6 మార్కులు వస్తాయి. మనకి ఇందులో మొత్తం మీద ఏం చెప్తున్నాడంటే అడల్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి విషయాలు చెప్తున్నాడు. యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, విశ్వవ్యాప్తమైన విద్య గురించి ఏ విధంగా చెప్తున్నాడు. విశ్వవ్యాప్తమైన విద్య అంటే ఏంది, స్కూలు గదులకి బయట జరిగే విద్య గురించి, స్కూలు గదులకి బయట జరిగే విద్య గురించి మనకి చాప్టర్ అనేది మాట్లాడుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ స్కూల్ అండ్ కమ్యూనిటీ రిలేషన్షిప్. ఓకే, స్కూల్ అండ్ కమ్యూనిటీ రిలేషన్షిప్ అంటే ఏంది, సమాజానికి మరియు పాఠశాలకి మధ్యలో గల సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి. నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనిటీ స్కూల్, community relation, way of bringing them together, making use of community resources, some practical strategies to facilitate appropriate relationship, medium of instruction and language education policies in India, 3 language formula, its implications and difficulties in implementing, family life and population education, school health,
కమ్యూనిటీ హెల్త్ ఎడ్యుకేషన్. ఇందులో ఎక్కువగా కాంటెక్స్ట్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, పాపులేషన్ ఎడ్యుకేషన్, స్కూల్ హెల్త్, కమ్యూనిటీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సమాజానికి స్కూల్కి మధ్య రిలేషన్షిప్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి. ఒక విద్యార్థికి బ్యాంకింగ్ గురించి పాఠం చెప్తున్నాం అనుకోండి, వాడిని బ్యాంకుకి తీసుకెళ్ళి ఒక బ్యాంకుకి తీసుకెళ్ళి లైవ్లో మనం చూపించాలంటే బ్యాంకు ఉద్యోగులకి పాఠశాలకి మనం సంబంధాన్ని గ్యాప్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఉపాధ్యాయులు పాత్ర, ఆ సమాజం యొక్క పాత్ర, ఆ కమ్యూనిటీ యొక్క పాత్రలు ఏ విధంగా ఉంటాయన్నది మనం ఇక్కడ చూస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, లైఫ్ లాంగ్ లెర్నింగ్ అండ్ మోరల్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. జీవితాంతం విద్య. ఓకే, జీవిత పర్యంతము విద్య, రైట్. మోరల్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. మీకు తెలుసు మోరల్ అంటే నైతిక విద్య. ఓకే, నైతిక విద్య, ఆధ్యాత్మిక విద్య ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూస్తే, లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ జీవిత పర్యంతం విద్య. మీనింగ్, నీడ్ అండ్ స్కోప్, అప్రోచ్ అండ్ రోల్ ఆఫ్ టీచర్స్. టీచర్ ఎడ్యుకేషన్, ప్రీ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ టీచర్స్, వొకేషనల్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అప్రోచ్, రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ ఎడ్యుకేషన్ కమిషన్ అండ్ కమిటీస్ ఇన్ ఇండియా ఆన్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఓకే, సో జీవిత పర్యంతం విద్య. ఒక ఉపాధ్యాయుడు అవగానే అతని యొక్క చదువు అయిపోయింది అనుకోకూడదు. ఒక ఉపాధ్యాయుడు రోజు చదువుతూ ఉండాలి. ఓకే, నిత్య విద్యార్థి. ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి. అందుకోసం అతనికి ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్స్ లాంటి, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లాంటివి పెడతాం. వాటికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులు కానీ ఎలాంటి ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయని చూస్తాం. వొకేషనల్ ఎడ్యుకేషన్, వృత్తి విద్య, రైట్. సో వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యను ఏ విధంగా వృత్తిపరం చేసాం మనము అన్న చూస్తాం. క్వాలిటీ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, మినిమం లెర్నింగ్ అప్రోచెస్, మినిమం లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అప్రోచెస్ ఎలా ఉండాలి అనేది చూస్తాం. ద రికమెండేషన్స్ ఆఫ్ కమిటీస్, ఇక్కడ కమిటీస్ అనేటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, చాలా జాగ్రత్తగా ఎన్ని కమిటీస్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్మెంటు, కమిటీలోని సభ్యులు, కమిటీ యొక్క రికమెండేషన్స్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఎడ్యుకేషన్లో మనకి 5 to 10 మార్క్స్ రావడం జరుగుతుంది. కమిటీలకు సంబంధించి అట్లీస్ట్ అన్నిట్లో కమిటీస్ ఉంటాయి, అట్లీస్ట్ 10 మార్క్స్ వస్తాయండి. నెక్స్ట్, మోరల్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. మీనింగ్ అండ్ స్కోప్ అప్రోచ్ ఆఫ్ మోరల్ ఎడ్యుకేషన్. నైతిక విద్య అంటే ఏంటి, దానికి సంబంధించిన పరిధి ఏ విధంగా ఉంటుందో చూస్తాం. డిఫరెన్స్ బిట్వీన్ ద మోరల్ అండ్ రిలీజియస్ ఎడ్యుకేషన్. మతపరమైన విద్యకి నైతిక పరమైన విద్యకి డిఫరెన్సెస్ ఏ విధంగా ఉన్నాయో చూస్తాం. ప్రాక్టికల్ వర్క్, నేషనల్ అండ్ ఎమోషనల్ ఇంటిగ్రేషన్. జాతీయ మరియు ఎమోషనల్ అంటే తెలుగులో ఏమని చెప్తాము, ఎమోషనల్ ఇంటిగ్రేషన్ కలయిక, మీనింగ్, నేచర్, ప్రాబ్లమ్స్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, నేషనల్ ఇంటిగ్రేషన్స్లో మనకి ఎదుర్కొనే సమస్యలు, సవాళ్ళు ఏ విధంగా ఉంటాయి, అండ్ సెలబ్రేటింగ్ ఆఫ్ నేషనల్ డేస్ అండ్ రోల్ ఆఫ్ స్కూల్స్ అండ్ టీచర్స్. మనం ప్రతి డేని సెలబ్రేట్ చేస్తాం విద్యార్థులకు సంబంధించి. ఒకరోజు మ్యాథమెటిక్స్ డే అని, ఓకే, December 22 మ్యాథమెటిక్స్ డే అని, 15 ఆగస్ట్ని, January 26ని. ఓకే, ఈ విధంగా రకరకాల డేస్ని మనం సెలబ్రేట్ చేస్తాం. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తాం. ప్రతి పర్టికులర్ డేని మనం సెలబ్రేట్ చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే, దేశంలోని ప్రముఖ వ్యక్తుల యొక్క జన్మదిన సందర్భంగా మనము వివిధ రకాల పండుగలు నిర్వహిస్తాం, జాతీయ పండుగల్ని. వాటిని నిర్వహించడం వల్ల వారి యొక్క చేసిన సేవల్ని విద్యార్థులకి గుర్తు చేయడం కోసము మనం ఇలాంటి అంశాలను ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఆ డేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, రైట్. సో మోరల్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇది నెక్స్ట్ కాంటెక్స్ట్ చూస్తే, ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్, ఎడ్యుకేషనల్ ఫర్ పీస్, ప్రపంచ శాంతికి సంబంధించిన విద్య, కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ యోగా అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఆఫ్ ది సోషల్ అండ్ కల్చరల్లీ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ స్ట్రాటజీస్ టు ఇంప్లిమెంట్ ద సోషల్ జస్టిస్ అండ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం జరగడంలో రకరకాల ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన అంశాలు మనం ఏం చూస్తాం. ఇది న్యూ బిఎడ్ సిలబస్లో ఉన్న అంశం అండి. ఓకే, ఈ 10th చాప్టర్ న్యూ ఎడ్యుకేషన్ అంటే న్యూ బిఎడ్ సిలబస్, సెమిస్టర్ సిలబస్ విధానంలో ఉన్న కంటెంట్ ఇది. నెక్స్ట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరమైన అభివృద్ధి విద్య అన్నది మనం చూస్తాం. సుస్థిరమైన అభివృద్ధి అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ప్రస్తుత జనరేషన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తూ రాబోయే తరం కోసం కూడా మన దగ్గర రీసోర్సెస్ దాచుకోవడాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరమైన వృద్ధి అని అంట. దానికి సంబంధించిన గోల్స్ ఏ విధంగా ఉన్నాయి, SGD సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎన్ష్యూర్ ఇంక్లూసివ్ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్
అండ్ ప్రమోట్ ద లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికి కూడా జీవితాంతము విద్య అందించడం కోసము ఎలాంటి ఆపర్చునిటీస్ని కలిగించాలి అందరికీ అనేది చూస్తాం. కంట్రిబ్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యుఎన్ ఆర్గనైజేషన్ టువర్డ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిరమైన అభివృద్ధి కోసం ఇండియా మరియు ఐక్యరాజ్య సమితి కానీ దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు కానీ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాయో మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇది అనేది కూడా మనకు ఓల్డ్ బిఎడ్ సిలబస్లో క్లియర్గా ఉంటుందండి ఒక బుక్, స్కూల్ మేనేజ్మెంట్ అని. అందులో ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్ అండ్ స్కూల్ డెవలప్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ టీచర్స్ పెర్ఫార్మెన్స్, ఎడ్యుకేషనల్ లీడర్షిప్, ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ అండ్ టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్లో స్కూల్లో ఉన్న భౌతికపరమైన వనరులతో పాటు మానవమైన వనరులు కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఒక ఉపాధ్యాయుడు కానీ ప్రధాన ఉపాధ్యాయుడు కానీ ఉండవలసిన లీడర్షిప్ క్వాలిటీస్ ఏ విధంగా ఉండాలి, దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ని ఎంత బాగా చూసుకోవాలన్నది మన ఇక్కడ ఉంటుందని ఇక్కడ కూడా మనం ఒక 5 to 10 మార్క్స్ని గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద మనం చూసినట్లయితే ఎక్కువగా మార్క్స్ స్కోర్ అయ్యేది ఏ చాప్టర్స్, ఏ కాంపోనెంట్స్ అని ఒకసారి చూస్తే ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకే, అండ్ సైకాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ రెండు అంశాలని మనం చాలా బలంగా చూసుకోవాల్సిన ఉంటుందండి. రైట్, ఏమేమి ఉంటాయి? సైకాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్. రైట్, ఇది మిగిలిన పేపర్ అంటే డిజేబిలిటీకి సంబంధించిన అంశాలు. రైట్, కాన్స్టిట్యూషనల్ కాంటెక్స్ట్ అనేది ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా సైకాలజీ అండ్ ఫిలాసఫీ అండ్ సోషియాలజీ అండి. ఈ 3 అంశాలు 1 నుంచి 4 అంశాల వరకు 1 to 4 అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులోంచి మనకి 70% ఆఫ్ క్వశ్చన్స్ని మనం గ్యాదర్ చేయొచ్చు. ఎక్కడి నుంచి అంటే నీకు సిలబస్లో ఇచ్చిన 1వ కాంపోనెంట్ నుంచి 5వ కాంపోనెంట్ వరకే మనం 70 to 75% ఆఫ్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 120 క్వశ్చన్స్ ఈ 5 కాంపోనెంట్స్ నుంచే వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. రైట్, ఇది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించిన ఒక చిన్న వివరణ సిలబస్కి సంబంధించి. ఓకే, దీనికి సంబంధించిన క్లాసెస్ గురించి మేము అప్డేట్ ఇస్తూ ఉంటాం యూట్యూబ్లో. కాబట్టి జయశంకర్ అకాడమీ ఛానల్ని ఎప్పుడైతే చూస్తున్నారో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కోసం జయశంకర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన బ్యాచ్ అనౌన్స్మెంట్ అనేది త్వరలో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈ ఆపర్చునిటీ బిఎడ్ పూర్తయి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న చాలామందికి ఒక గొప్ప అవకాశం. కాబట్టి ఎట్టి పరిస్థితులను మిస్ చేసుకోకండి. ఏ ఎగ్జామ్ రాసినా జనరల్ స్టడీస్ కామన్గా ఉంటుంది. అదనంగా ఈ పేపర్ని మీరు చదువుకోగలిగితే 1 గంట 2 గంటలు దీనికోసం కేటాయించగలిగితే మనకు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.